హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉండాలని నేనైతే ఎప్పుడు కోరుతూనే ఉన్నాను. ఈరోజు అయితే ఏం చేసిన అంటే నేను సోప్ చేస్తున్నాను, స్నానం సబ్బు అయితే చేస్తున్నాను. ఇగో 2 అయితే బీట్రూట్ చేసుకున్నాను, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. చిన్నది ఉండే నేను చిన్న బీట్రూట్ వేసిన, పెద్దది తేలే. చిన్నకి పెద్దది తీసుకురా అంటే చిన్న బీట్రూట్ పెట్టుకుని ఇలాంటి మాత్రం నేను 3 తీసుకున్నాను. ఎలా చేసినా మొత్తం వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇగో నేనైతే ఫ్రెష్గా అయితే అలోవెరా తీసుకున్నాను. ఇగో ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్నాను. నేను సోప్స్ ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. నేను 3 డేస్ నుంచి అయితే నిన్న వచ్చింది ఇది ఆర్డర్. ఇదేమో దీంతో పాటు ఇది కూడా వచ్చింది. ఇది మొత్తం ఎలా అయితే మొత్తం చూపిస్తాను, లాస్ట్ వాళ్ళు చూడండి. చిన్న కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రెష్గా అయితే నిన్న తీసుకొచ్చాను నేను, మా షాప్ కాడ ఉండే. ఫ్రెష్గా అయితే అలోవెరా పెట్టుకోవాలి. ఇలా కూడా ఇది మెత్తగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇక నేనైతే ఫ్రెష్గా అయితే అలోవెరా కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నా. ఇగో ఇది అయితే కొందరు ఇవ్వడదు, ఇలా ఉందో ఫస్ట్ అయితే ట్రై చేసుకొని ట్రై చేయండి, ఓకేనా? ఇది మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా క్లాత్ తీసుకోవాలి. వస్తుంది ఇట్లా జాలి పెడితే అసలు మనం మంచిగా వస్తుంది, నీట్గా వస్తుంది. అందుకని క్లాత్ పెట్టేస్తున్నాను. జాలి పెడితే నీట్గా వస్తుంది, అందుకని క్లాత్ తీసుకున్నాను. ఇది సోప్ బేస్. దీంతో సోప్ తయారు చేస్తారు. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను, 3 డేస్ అయింది. గిన్నెలు అయితే పెడుతున్నాం. ఇట్లా కడాయి నీళ్ళు అయితే బాగా హీట్ కావాలి. ఇవి ఇట్లా మధ్యలో ఇది పెట్టుకొని ఇది వాటర్ బాగా హీట్ కావాలి. ఇట్లా కరుగుతుంది మంచిగా. సోప్ బేస్ అయితే ఇలా కరిగిపోయింది మొత్తం. ఇప్పుడైతే మనం బీట్రూట్ అయితే జ్యూస్ పోసిద్దాం. ఇలా ఒక డబ్బా వేసేసుకుంటే విటమిన్ సి అది కదా, బి కాదు ఈ. ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసేయాలి, ఎందుకంటే అది కొంచెం హీట్ కలుగుతుంది. కానీ ఇలా కలుపుకుంటా ఉండాలి. గ్యాస్ బంద్ చేసినా ఇప్పుడు ఎలా చేయాలి మొత్తంగా చూపిస్తాం. ఒకటేమో విటమిన్స్ వేసుకోవాలి. ఏ షేప్లో కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఒక 10 నిమిషాలు ఆగి తీయాలి. ఇది అయిపోతుంది. కప్పులో కూడా చేసుకోవచ్చు మనం. ఇగో కప్పు ఉండే దీనికి ఆయిల్ రుద్దుకోవాలి. ఫస్ట్ కోకోనట్ ఆయిల్ అయినా ఏదైనా ఆయిల్ రుద్దుకొని నేనైతే కొంచెం మిగిలింది, అందుకనే ఇందులో వేసుకుంటున్నాను. అక్క అస్సలు ఆగట్లేదు. ఎప్పుడు
గిన్నెలో ట్రై చేసిన, గిన్నెలో కూడా కానీ ఇదైతే కొంచెం ఆరలే, ఇలా వచ్చింది. సబ్బు అయితే అంత రెడీ. ఇది నురుగు వస్తుందా లేదా చూపిస్తా ఒకసారి. పిల్లలైతే ముందుగానే బెదిరిస్తుండ్రు నాకైతే. ఏ పెడదామా ఫస్ట్. ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా యూట్యూబ్లో అయితే, ఫుల్ పెడుతుండ్రు. అది ఉట్టిదా లేదా చూద్దాం, నురుగు వస్తుందా లేదా. నురుగు అయితే వస్తుంది, ఇది నురుగు అయితే వస్తుంది. కానీ మన సబ్బు అంతా కాదు, మనం బయట నుంచి కొనుక్కొస్తాం కదా, అట్లా అయితే రావట్లేదు, ఎక్కువ అయితే రావట్లేదు. సబ్బు అయితే వస్తుంది ఎక్కువ. ఇదైతే సబ్బు అయితే రెడీ చేశాను నేను. నాకు వస్తుందా రాదా అని అయితే ఫస్ట్ అయితే ట్రై చేశాను, నాకైతే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చితే అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా, ఇలాంటిది మాత్రం నాకైతే బాగా నచ్చింది. ఓకే ఓకేనా, సరే మరి